యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మీ మిమిక్రీ కెరియర్లో ఉన్నప్పుడు వేణుమాధవ్ గారితో కూడా మీరు ట్రావెల్ అయ్యారు కదా, ఎన్ని సంవత్సరాలన్నా వేణుమాధవ్ గారితో? అది మీరు వేణుమాధవ్ గారు అన్నది పెద్ద వేణుమాధవ్ గారా చిన్న వేణుమాధవ్ గారు ఇద్దరు ఉన్నారు. పెద్ద వేణుమాధవ్ గారితో అయితేనేమో ఆయనతో ఇయర్స్. మన ఆర్టిస్ట్ వేణుమాధవ్ గారు ఉన్నారు కదా, కమిడియన్. అట్లా కాదన్నా, ఆ వేణుమాధవ్ అయితే ఆ వేణుమాధవ్తో ఆల్మోస్ట్ తనతో కూడా ఆల్మోస్ట్ జర్నీ అంతా తన పరిచయం నుంచి ఎండ్ వరకు ఉన్నా. ఈవెన్ లాస్ట్ ఊపిరాగిపోయిన రోజు కూడా ఉన్న హాస్పిటల్లో. రియలీ? వేణుమాధవ్ హాస్పిటల్లో లాస్ట్ జర్నీలో కూడా ఉన్నా. మరి ఆ లాస్ట్ డే 1 జర్నీ ఉన్నా, లాస్ట్ జర్నీ ఉన్నా. ఎట్లుండిందన్న అసలు? లాస్ట్ పానిక్, వెరీ పానిక్. అంటే నేను అదే అంటా, నేను కొన్ని బయటికి చెప్పొద్దు, కొన్ని బయటికి మాట్లాడుకోకూడదు, కానీ ఆర్టిస్టులు చాలామంది లైఫ్లో చేసే చిన్న చిన్న తప్పిదాలు, వాటి వల్ల మనం మనుషుల్ని కోల్పోతాం, మనసుల్ని కోల్పోతాం, బంధువుల్ని కోల్పోతాం, ఆత్మీయుల్ని కూడా కోల్పోతాం. మన జర్నీలో అట్లాంటివి అన్నీ జరుగుతాయి. అందుకనే డోంట్ డూ ది మిస్టేక్స్ అంటూ ఉంటా. డోంట్ డూ ఎనీ మిస్టేక్స్. ఓకే. బట్ దట్ వాజ్ అసలు ఆ రోజు తన హాస్పిటల్లో ఉన్న రోజు, సికింద్రాబాద్ యశోదాలో ఆ డెసిషన్ తీసుకున్న రోజు, ఆ ఫ్యామిలీ మెంబర్స్తో నేను మాట్లాడిన రోజు నాకు బాగా తెలుసు. డాక్టర్స్తో మాట్లాడి, ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడి, అలవాట్లు. నేను అందుకే అంటున్నాను, నేను మీకు అది వ్యసనం, అది మిమ్మల్ని పట్టుకొని పీడిస్తుంది అనేదాకా తీసుకెళ్ళొద్దు దేన్ని. ఓకే, యూ ఎంజాయ్. నేను అందుకంటే మిమ్మల్ని ఎందుకు బ్యాంకాక్ వెళ్ళమంటున్నా, సీ అండ్ ఎంజాయ్ అంతే. మీరు దానిలో మునిగిపోక్కర్లే. మందు టేస్ట్ చేస్తావా, చెయ్యి. సి, మ్యాన్ టేక్స్ ద డ్రింక్, డ్రింక్ టేక్స్ ద డ్రింక్, డ్రింక్ టేక్స్ ద మ్యాన్. There's a lot of difference. You should know where to stop. Yeah. నీకు తెలవాలి దాన్ని ఎక్కడ ఆపాలో. నీకు దానివల్ల నష్టం అని తెలిసినప్పుడు ఎందుకు ఆ పని చేయాలంటా నేను. ఓకే. ఇప్పుడు సార్ ఇలా ఉంది అన్నావు, ఏమైంది దాంతో? కాల్చి పడేసావు, ఓకే బాగుంది అన్నావు, రెండు బాగానే ఉన్నాయి. కొన్ని రోజుల తర్వాత లోపల నీ లంగ్స్ ఎందుకురా నన్ను బాధ పెడుతున్నావు అని మొత్తుకున్న రోజున ఏం ఉపయోగం నువ్వు? విత్ దాట్ నీకు హెల్త్ బాగున్న రోజులు బాగానే ఉంటుంది సార్. ది మూమెంట్ ఇట్ గెట్ సిక్, ఒక్కసారి నువ్వు అనారోగ్యానికి మొదలైందంటే నీ వెల్త్ అంతా పోతుంది. సో నీ బాడీలో ఎంతమంది ఎన్ని ఇంజెక్షన్స్ ఇస్తారు, ఎంత పోక్ చేస్తారు, ఎంత రేడియేషన్ వెళ్తుంది, హౌ ఎఫెక్ట్స్ దీస్ ఆల్ థింగ్స్. తర్వాత వేణుమాధవ్ గారి వాళ్ళ ఫ్యామిలీని అంటే మాట్లాడడం కానీ అలాంటిది ఏదైనా ఉందా అన్న ప్రజెంట్? రీసెంట్గా లేదు, రీసెంట్గా టచ్లో లేను ఇంకా. ఓకే. దే ఆర్ ఫైన్ నౌ, ఆల్ ఆర్ గుడ్. ఓకే. వాళ్ళ బ్రదర్ కూడా టచ్లో ఉంటాడు. వాళ్ళ రిలేటివ్స్ కొంతమంది నాకు మంచి ఫ్రెండ్స్, వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు చాలామంది ఆ ఫ్యామిలీలో. ఓకే. ఒక ఆయన ఈవెన్ ఐటీ కమిషనర్ పొజిషన్లో ఉన్నాడు. ఓకే, గుడ్. కానీ ఒకసారి సహచరులుగా ఉన్న మీరు ఆయన ఆర్టిస్ట్గా వెళ్ళి అండ్ అంటే ఒక హైట్స్కి అనేది కూడా రీచ్ అయిపోయి, అసలు ఇంకో ఆశ్చర్యం ఏంటంటే ఇది ఫస్ట్ ఆపర్చునిటీ గాట్ అండ్ ఫిలిం వాజ్, నాకు స్వర్ణ కంకణ సత్కారం అనేది జరిగింది త్యాగరాయ గాన సభలో. ఓకే. ఆ ప్రోగ్రాంలో వేణుమాధవ్ ప్రోగ్రామ్ చేసిన ఐటమ్ హోటల్ సర్వర్ ఐటమ్ ఉంది. అదే ఐటమ్ ఎస్వి కృష్ణారెడ్డి గారు పెట్టారు. ఎస్వి కృష్ణారెడ్డి వాజ్ గెస్ట్ దేర్. ఓకే. ఆ ప్రోగ్రాంలోనే. ఆపర్చునిటీస్ ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలా వస్తాయి ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. మీరు నమ్మరు, నన్ను ఒక ఆయన ఒక బర్త్డే ప్రోగ్రామ్కి పిలిచాడు. ఓకే. బర్త్డే ప్రోగ్రామ్కి నేనేంటి ఫ్రెండ్ పోయి చేద్దాం సరదాగా వెళ్ళే. ఆ ప్రోగ్రామ్ చూసిన ఆయన నన్ను అమెరికా పిలిచాడు. సార్ మీరు అమెరికా వస్తే బాగుంటుంది. ఎన్ని దేశాలు తిరిగారన్నా ఇప్పటివరకు? ఒక 30 తిరుగుంటా. 30? క్లోజ్ టు 30 కంట్రీస్. సూపర్. అండ్ అంటే మిమ్మల్ని మేము ఆర్టిస్ట్ కాకంటే ఒక లైఫ్ కోచ్ కానీ మేము ఇంకా అనుకోవచ్చేమో, అండ్ యాజ్ ఎ బిజినెస్ ఎంటర్ప్రీన్యూర్గా కానీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ రోల్స్ ఇస్ దేర్. అంటే నేనేంటంటే మనం ఇతరులకి హాని చెయ్యొద్దు. అడ్వైజరీలో సపోజ్ మీరు నన్ను మనం పాలిటిక్స్ గురించి కూడా మాట్లాడుకుందాం బ్రదర్. ఇప్పుడు నన్ను మీరు అడిగారు అనుకోండి, అన్న రాజకీయాల్లో మీరు ఎవరిని సమర్థిస్తారు అని, నేను అందరిని సమర్థిస్తా. ఓకే. బెస్ట్ పిక్ చేయమంటా నేను. ఒక పార్టీలో కాదు, అన్ని పార్టీలో బెస్ట్ ఉంటారు. వాళ్ళది వాళ్ళ ఉద్యోగం అక్కడ కాబట్టి
మనం ఒక ఆఫీస్లో ఉంటే ఆఫీస్ని పొగుడతాం కదా, ఖచ్చితంగా. కాబట్టి వాళ్ళు అక్కడ ఉంటే ఆ పార్టీని పొగుడతారు, ఆ పార్టీలో ఉన్నంతసేపు. మ్మ్. కానీ వాళ్ళకి ఇష్టం లేకపోయినా పొగడాలి అక్కడ, లేకపోతే వాళ్ళని అక్కడ నుంచి డిస్మిస్ అంటారు కదా, యా. ఆ ఉద్యోగం పోతుంది అక్కడ. కాకపోతే నేనేమంటానంటే కొన్ని చోట్ల ఈ మధ్య కాలంలో చాలా చోట్ల, సార్ మీకు ఈ గవర్నమెంట్ ఎలా అనిపిస్తుందండి, మ్మ్. బాగానే ఉంది కదా, అదేంటి సార్ ఏ బిజినెస్ లేదు అన్నీ పోయి అమ్మ రోడ్డు మీదకి వచ్చామని మ్మ్. నేను అన్నా మీరు ఒక రకంగా ఆలోచిస్తున్నారు, నేను ఒక రకంగా ఆలోచిస్తున్నాను. ఆయన లక్ష్యం ఏముండింది, హీ వాంట్ టు బికమ్ ఎ సీఎం, మ్మ్. హీ బికేమ్, యా. రైట్. ఆయన అడ్వైజర్స్ ఎవరన్నా కరెక్ట్ ఇవ్వకపోతే ఆయన ఏం చేస్తాడు, సార్ కన్వెన్షన్ ఎందుకు కూడా కొట్టాలి సార్ అన్నాడు, మ్మ్. పెనాల్టీ వేసేయచ్చు. అవును, ఆ ప్లేస్లో నేను అడ్వైజ్ ఇస్తే నేను అలాగే ఇచ్చిండేవాడిని, వాళ్ళు కూడా ఆలోచించుకుంటే అలాగే ఆలోచించి ఉండాల్సింది. మ్మ్. దాన్ని కూలగొట్టకుండా దానికి ఒక పెనాల్టీ వేసి పెనాల్టీ కలెక్ట్ చేసుకుని దాని మీద ఆధారపడ్డ ఒక 100 మందికి అయితే ఎంపవర్మెంట్ ఉంది కదా, వాళ్ళందరూ లైవ్లీహుడ్ ఒక్కరోజు పోయింది. మ్మ్. మనం ఒక పొజిషన్లో ఉన్నప్పుడు జాబ్స్ క్రియేట్ చేయాలి, ఓకే. జాబ్స్ తీసేయకూడదు, మ్మ్. లైవ్లీహుడ్ తీసేయకూడదు. లైవ్లీహుడ్కి తీయకుండా మనం ఎంపవర్మెంట్ ఎలా చేస్తామనేది ఆలోచిస్తే వాళ్ళకు ఉండేది. ఆ రోజున వాళ్ళ ఆలోచన సడన్గా తీసుకున్న డెసిషన్ ఏందో తెలియదు, అది పోయింది, మిస్ఫైర్ అయింది. ఇప్పటికైనా కరెక్ట్ చేసుకోవచ్చు. అట్లాంటివి చాలా ఉంటాయి. సో ఈ డిస్కషన్లోకి వెళ్తే, సార్ ఆ చెరువులు ఎన్క్రోచ్ అయినాయి కరెక్టే కదా సార్, అది మనం కొట్టేయాలి. చెరువులు ఎక్కడి నుంచి వచ్చినాయి, మనం దవ్వితేనే కదా వచ్చినాయి. యా. మన జీవనాధారం ఒకప్పుడు వ్యవసాయ ఆధారిత జీవనాధారం. చెరువు దవ్వుకుని దాని చుట్టుపక్కల వ్యవసాయం చేసుకుని పంటలు పండించుకుని పంట మార్పిడి ద్వారా బతికాం మనం. కాకతీయుల కాలంలోనే ఎక్కువ చెరువులు వచ్చినాయి, రుద్రమదేవి కాలంలో ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు కూడా మనం ఏం చేయొచ్చు, ఇంకో దగ్గర తవ్వుకోవచ్చు కదా, కావాలంటే ఈ చెరువును మొత్తం కూడా మూడ్చుకోవచ్చు కమర్షియల్గా. ఇఫ్ యూ గెట్ మనీ ఆన్ దిస్, ఇంకో ఇంజనీరింగే కదా ఏదైనా. సార్ ఇప్పుడు వేరే కంట్రీస్లో అండర్ వాటర్ టన్నెల్స్ ఉన్నాయి. న్యూయార్క్ సిటీలో మీరు న్యూ జెర్సీ కనెక్టెడ్, దెర్ ఈజ్ అండర్ వాటర్ టన్నెల్, దెర్ ఈజ్ అ రోడ్ అండర్. ఇప్పుడు చైనా ఒక కంప్లీట్ వాటర్ కింద ఉంటుంది, దాని మీద సిటీ ఉంటుంది. అట్లాంటి అద్భుతాలు చేస్తుంటే మనం అద్భుతాలను వదిలేసి మనం కూలగొట్టుకుంటే ఎట్లా? యు థింక్ ఆన్ దోస్ లైన్స్ అంట. నేను అద్భుతాలను ఆవిష్కరించాలంట. ఇంకో దగ్గర చెరువు తవ్వచ్చు కదా మనం, ఇంకో దగ్గర క్రియేట్ చేయొచ్చు. ప్లస్ మన దగ్గర నుంచి గొప్పగా వచ్చే వాళ్ళని మనం ఒక్కొక్క ఫీల్డ్లోంచి ఒక్కొక్కడిని పెంచుకోవాలి. వాళ్ళకి పేరు వచ్చిన వాళ్ళని మనం డౌన్ చేయకూడదు. చేస్తే మనకు ఫ్యూచర్లో వేరే దగ్గర మనకి ఇమేజ్ ఉండదు, మన ఇమేజ్ని మనం డౌన్ చేసుకోకూడదు. ఇట్లాంటి సలహాలు ఇస్తానన్ను అడిగితే, ఎందుకు అడుగుతారు వాళ్ళు నన్ను? ఇస్తాం. మనం మాడుకుంటే ఇలా మాడుకోవాలి, తప్పు జరిగిందని ఎందుకు మాడుకోవాలి? డిఫరెంట్ పర్సెప్షన్. ఈ రకంగా ఎందుకు మాట్లాడవు నువ్వు? నీకు ఛాన్స్ ఉంది కదా. నువ్వు సరే నాకు పొజిషన్ లేదు, నేను ఎమ్మెల్యే కాదు, నువ్వు ఎమ్మెల్యే కదా. నువ్వు ఎమ్మెల్యే అయినప్పుడు అపాయింట్మెంట్ తీసుకొని వై కాంట్ యూ గివ్ ఏ ప్రాపర్ ప్రెజెంటేషన్ టు సీఎం? మీరు ఎందుకు చెప్పరు వెళ్ళి, సార్ మనం ఇలా ఎంపవర్ చేద్దాం, మనం ఇలా క్రియేట్ చేద్దాం ఇంట్లో? మీరు ఎందుకు ఎంతసేపు ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళందరూ కొట్టుకుంటారు? కాసేపు మా గురించి కూడా ఆలోచించవచ్చు కదా, మన గురించి ఆలోచించవచ్చు కదా. వై కాంట్ యూ క్రియేట్ ఏ హెల్దీ అట్మాస్ఫియర్? మనకెందుకంట రాజకీయాలు? వీఆర్ ట్యాక్స్ పేయర్స్, రైట్? మనం కడుతుంది ట్యాక్స్, మనకు కావాల్సింది ఫెసిలిటీ. మీ ఇద్దరు ఎందుకు గొడవపడి మమ్మల్ని డెవలప్మెంట్ సైడ్ ఆపేస్తారు? ఇమేజ్ బోట్లా అదంతా పక్కన పెడితే, అరే మీ దగ్గర ఇట్లా అంట కదా, మా దగ్గర ఇట్లా అంట కదా, ఎందుకు బాగుందంట నేను ఎక్కడికి వెళ్ళినా. సో దీని ద్వారానే కంప్లీట్గా కొంచెం బ్యాక్వర్డ్లో ఉన్నాం అనుకోవచ్చా మనం, కంపేర్ టు ద అదర్ కంట్రీస్? కానీ డెఫినెట్గా అది కదా పొలిటికల్ సిస్టంలో. ఇఫ్ యూ బోత్ ఫైట్ అండ్ డజంట్ డూ ఎనీథింగ్, ఇట్ ఈస్ మైనస్. ఆర్గ్యుమెంట్ ఎప్పుడైనా ప్రోగ్రెసివ్ ఆర్గ్యుమెంట్ ఉండాలి. ఓకే. ఇప్పుడు ఏం చేయకుండా ఇంట్లో కూర్చుంటే డెవలప్మెంట్ ఎక్కడదండి? దెర్ ఆర్ మెనీ కంట్రీస్ దట్ డజంట్ 24 hours వర్క్ చేస్తాయి. నువ్వు రాత్రి అయితే మూసుకోవాలన్నావు అనుకో, మూస్తే ఉంది, అయిపోయింది. అదర్వైజ్ వర్క్ ఫర్ 3 shifts, వర్క్ లైక్ ఎ ఫ్యాక్టరీ, మేక్ పీపుల్ టు వర్క్, మేక్ పీపుల్. నువ్వు ఫ్రీగా అన్ని ఇచ్చేయకూడదు. నేను పని చేస్తే 500 ఇస్తావు అనుకో, పని చేయకుండా 500 ఇస్తే నేను ఎందుకు పని చేస్తాను? సాలరీ కూర్చుంటావు, బద్ధకం పెరిగి. నువ్వు పని చేయి, నువ్వు పని చేస్తే 1000 ఇస్తా. పని చేస్తే 500 కదా నువ్వు ఇంతకుముందు అన్నది, పని చేస్తే 1000 ఇస్తాను.
పని చేస్తా. గివ్ దట్ వే. మ్యాచింగ్ చేయాలి ఎప్పుడైనా. యా మ్యాచింగ్ చేయకుండా ఫ్రీ ఇస్తే పొట్టలు వస్తాయి. సార్, ఇంత నాలెడ్జ్ పెట్టుకొని వై కాంట్ యూ ట్రై యాస్ అనే ఫర్ అంటే ఈ కైండ్ ఆఫ్ సజెషన్స్ కానీ గవర్నమెంట్కి ఎందుకు ఇవ్వలేకపోయారు? అదే ట్రైడ్ మనం నా జోన్లో నేను అందరితో మాట్లాడతా. ఇప్పుడు నేను ఐఎమ్ ద ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ మెంబర్. సో నాకున్న పరిధిలో నేను అదే అంటున్నా, మనం యాజ్ ఎ అలోన్ ఐ కెనాట్ చేంజ్ ద సొసైటీ. యా నేను అందుకనే నేను వేసుకున్న సెట్లో నా సర్కిల్లో ఉన్న వాళ్ళందరితో ఈ పాజిటివిటీ మాట్లాడతా. మీరు ఎక్కడ నెగిటివ్ మాట్లాడద్దు, ఎవరి గురించి మాట్లాడద్దు, మనకు అనవసరం. యా సార్, ప్రతి మనిషి జీవితంలో ఒక స్థాయికి వస్తున్నాడంటే ఎంతో కష్టపడితే కానీ ఆ స్థాయికి రారు. నిజం సార్. అంత ఈజీగా ఎవరు రారు. టాలెంట్ లేకుండా ఉన్నా లేకపోతే ఫ్లూక్గానో రారు. వాళ్ళలో కెపాసిటీ ఉంటుంది, వాళ్ళలో ఒక పవర్ ఉంటుంది, వాళ్ళలో ఒక అరా ఉంటుంది. జనం వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు. చేశారు. తప్పు చేస్తే మళ్ళీ వాళ్ళే తీసి ఇంకో దగ్గర పెడతారు. ప్రాబ్లం ఏంటంటే అప్పటికి మనం ఇర్రిపేరబుల్ పొజిషన్లకు మనం రిపేర్ చేసుకోలేని పరిస్థితికి వెళ్తాం. అది జరగకూడదు. ఆ డ్యామేజ్ జరగకుండా మనం ముందు నుంచే ఈ మైండ్ సెట్ ఉంటే అట్లాంటి లీడర్స్ వస్తే బాగుంటుంది. సార్, నేను వావిలాల గోపాలకృష్ణ అని ఒక ఆయన్ని కలిశాను. నేను ఈ జనరేషన్కి ఆ పేరు కూడా తెలియదు, చాలామందికి తెలియదు సార్. యూనో సచ్ ఎ గ్రేట్ లీడర్. ఒక చిన్న బ్యాగ్ భుజానికి వేసుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతుండేవాడు. ఆయన గురించి ఇప్పుడున్న వాళ్ళకి తెలిసిందంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన స్పీచెస్లో చెప్పడం వల్లే తెలిసింది. నేను అదే అంట సార్, పవన్ ఎందుకు అంత గొప్ప ఈ స్థాయి ఈరోజు ఆ స్థాయిలో ఉన్నాడంటే పవన్ కళ్యాణ్కి గద్దర్కి ఏంటంటే సంబంధం? ఈయన ఇక్కడ, ఆయన అక్కడ. ఆయన సినిమా, ఈయనేమో ప్రజా ఉద్యమం, ఈయన అడవులు, ఆయనేమో గ్లామరు. ఈయనకేమో చెట్టు గాలి, ఆయనకేమో ఏసీ గాలి. వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళు మోర్ దాన్ ఎ బ్రదర్. ఓకే, మోర్ దాన్ ఎ బ్రదర్. ఐడియాలజీ, మనిషిని కనెక్ట్ చేసేది ఐడియాలజీ. నీలో అది ఉంటే కనెక్ట్ అవుతారు. అందుకనే జనం ఆయనకు కనెక్ట్ అయ్యారు. సో అట్లాంటి మనుషులు, మంచి మంచి మనుషులు. అదర్వైజ్ సార్, ఈ రోజున వై పవన్ ఈజ్ క్లోజ్ టు మోడీ అండి? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మీటింగులు పెట్టి పవన్ ఆంధీ నహీ హై, తుఫాన్ హై అంటాడా? ఎంత కనెక్టెడ్ ఉంటే అవ్వాలి మీరు. ఐడియాలజీ మీరు అన్నట్టు కూడా ఒక నేను మంచి చెయ్యాలి అనే భావన ఉంటే డెఫినెట్గా మంచి జరుగుతుంది. సో ఐ విష్ అట్లాంటి లీడర్స్ రావాలి, అట్లాంటి లీడర్షిప్ కావాలి. ఏదో పొలిటికల్ ఫోరం సంపాదించుకునే ఫోరం అనుకోవద్దు. పొలిటికల్ ఫోరం ఈజ్ సర్వీస్ ఫోరం. రాజకీయం అంటే సేవ. ఇప్పుడు అలా సేవ అనుకునే వాళ్ళు ఉన్నారా సార్? అసలు వాళ్ళు షేవింగ్ చేసుకోరు, సేవింగ్ మోడ్లోనే ఉంటారు. ఓకే, అది తప్పు. బట్ డే విల్ కమ్. దెర్ విల్ బి డెఫినెట్లీ గుడ్ పీపుల్ విల్ బి ఇన్ టు ఇట్. ఎందుకంటే సొసైటీ అంత ఈజీ లేదు, మారుతుంది. భవిష్యత్తులో మీరు ఇన్నిన్ని హంగామాలు కూడా చేయలేరు కూడా.